వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్లోని శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 8 నుంచి 15 వరకు నిర్వహించనున్న అఖండ జ్యోతి సప్తాహ భజన కార్యక్రమాల బ్రోచర్ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విడుదల చేశారు. సకాలంలో వర్షాలు కురవటం, ప్రజల ఆయురారోగ్యాలు, సుభిక్షం కోసం ఈ సప్తాహ భజనలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల భజన మండళ్లు ప్రతిరోజు పాల్గొననున్నాయి. ఆగస్టు 15న కృష్ణానది జలాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి సప్తాహ భజనలను ఘనంగా ముగించనున్నారు. భక్తులు సంప్రదాయ దుస్తులతో కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. వెళ్ళి 15-18 రోజులు పడతాం. దాని తర్వాత ఇక సెప్టెంబర్లో వానలు కార్యక్రమాన్ని స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మల్తకల్ గ్రామంలో జరగడం, మన యావత్తు మల్తకల్ మండల గ్రామ ప్రజల అందరి ఆశీర్వాదం, అందరి ఆ భగవంతుని ఆశీర్వాదంతో అంటే వర్షాలు సకాలంలో కురవాలి. మన వ్యవసాయం అందరం కూడా వ్యవసాయ కుటుంబాల వాళ్ళమే, వ్యవసాయం అభివృద్ధి చెందాలి. ఆ భగవంతుని ఆశీర్వాదం, ఆ వర్ణదేవుని కరుణా కటాక్షాలతో మన వ్యవసాయం అభివృద్ధి చెందాలని ఆ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మన స్వయంభూగా నిలిచిన ఆ మల్తకల్ మండలంలో ఎప్పుడా ఎటువంటి అనావృష్టులు కానీ ఎటువంటి ఏమీ ప్రజలకు ఎటువంటి ఆపద కూడా కాపాడుతూ వస్తున్నారు ఇప్పటివరకు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆ భగవంతుని ఆశీర్వాదంతో సప్తాహ కార్యక్రమం ఏదైతే తలెచ్చినారో గౌరవ ప్రహ్లాదరావు గారు తలెచ్చినారో, అదేవిధంగా గౌరవ సర్పంచ్ గారు వారి ఆధ్వర్యంలో మన ఇప్పటి వరకు కూడా మనం కృష్ణానది అంటే కొత్తగా ఎల్లినో ప్రభావం ఉన్నప్పటికీ మన పైన వర్షాలు పడడం, మహారాష్ట్రలో వర్షాలు పడడం వల్ల అదేవిధంగా మనం నీటిపారుదల కూడా అదేవిధంగా నెట్టంపాడు ఎత్తిపోతాం పథకం ద్వారా అన్ని గ్రామాలకు నీరు కూడా రావడం జరిగింది. వాళ్ళ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి. అలా ఎప్పుడు కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం వాళ్ళ ఈ మండల ప్రజలు, గద్వాల నియోజక ప్రజలు, అదేవిధంగా జోగులాంబ జిల్లా ప్రజలకి ఆ భగవంతుని ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లవేళలా ఉంటుంది. మరి ఈ కార్యక్రమంలో అందరూ భక్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మళ్ళీ ఈ సప్తాహ కార్యక్రమాన్ని జయప్రదం చేసి యావత్ అంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ మల్తకల్ గ్రామ పేరు వచ్చే విధంగా అందరూ భక్తులు పాల్గొనాలని కోరుకుంటున్నారు. సప్తాహ కార్యక్రమంలో ముఖ్యంగా సర్వే జన సుఖినో భవంతు దేవాలయ యొక్క సాంప్రదాయం ప్రకారం ప్రతి రైతు, ప్రతి కులం అందరూ కూడా బాగుండాలని చెప్పి ఒక సంకల్పంతో గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ సప్తాహ కార్యక్రమం జరపబడుతుంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే మొదటి రోజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి అఖండ జ్యోతి అదే రకంగా అక్కడ 24 గంటలు పెట్టు 7వ రోజు అదే టైంకి ముగించడం జరుగుతుంది. మరి చివరి రోజులో పూజారులంతా కూడా కలిసి 9 మంది మీటింగ్ అంటే వాళ్ళు 900 మంది ఉంటారు. అంటే 9 మంది మీటింగ్ కలిసి కృష్ణానదికి పోయి నీళ్లు తీసుకొచ్చి అంతా అభిషేకం చేయించి సందర్భంగా భజన సంఘం గురువులు కూడా ఇక్కడ ఉన్నారు. హార్మోనిస్టులు, తబలాయిస్టులు, కళాకారులు కూడా వచ్చారు. మరి అదేవిధంగా వైశ్య సంఘం ప్రెసిడెంట్ నాగరాజ్ శర్మ వాళ్ళు కూడా వచ్చారు, నాగరాజ్ శెట్టి గారు వచ్చారు. మరి రైతులు, గ్రామ ప్రజలు, ముఖ్యంగా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. విశేషంగా గ్రామ సర్పంచ్ కూడా ఈ సంవత్సరం బాగా చేద్దాం స్వామి ఎమ్మెల్యే గారికి అంటే దానికి స్పందించి ఆమె కూడా రావడం జరిగింది. మరి